బెడ్డింగ్ విషయం నాకు అర్థం కాలేదు సార్. బెడ్డింగ్ విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ అలా అన్నావు అంటే అక్కడ దొరికిపోతావు. ద ఆర్ హ్యాస్ టు రోల్ అన్నమాట. బ్లూ వైట్ ఇప్పుడు మీరున్నారు, ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపే కూడా తెలుసా నువ్వు? దైద్యుడా అని తిట్టాలనుంది. తిట్టగలనా? లేదు కదా. తిట్టాల్సినవన్నీ తిట్టారు ఇంకా రెస్పెక్ట్ ఎందుకులేండి. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మాతో పాటు రాబోతున్నది ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హలో గైస్, వెల్కమ్ టు మా వైష్ణవి. సో ఓకే, ఏ సర్దుకోవడానికి నీ వచ్చి కూర్చొని మా వాడి సౌండ్ ఆ సాంగ్లో పడిపోయాను. మేఘన్ సౌండ్ తగ్గించవచ్చు కదా మీరు టీవీది. మీరు సౌండ్ తగ్గిపోతే ఇంకా లేట్ అవుతుంది, మరి మీ ఇష్టం. తగ్గేసింది సౌండ్. ఓకే, సో ఈ హడావిడంతా దేనికి అంటే మేఘన్కి ఒక ప్రామిస్ చేశాను. మీకు తెలుసు అంటే నా వీడియోస్ ఒక 2 సంవత్సరాల నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి డెఫినెట్గా ప్రామిస్ తెలిసి ఉంటుంది. ఏంటంటే వాడు కడుపులో ఉన్నప్పుడు 7th మంత్లో అన్ఫార్చునేట్లీ డెలివరీ అని చెప్పి సీరియస్ కండిషన్ అయింది కదా. అప్పుడు వాడితో నేను మాట్లాడాను అనమాట. ఏంటి అరే ఇప్పుడు ఫిబ్రవరి రా, ఎక్కడికి హాలిడేకి వెళ్ళడానికి కుదరదు. ఒక 1 month 1.5-2 months తర్వాత వచ్చామనుకో సమ్మర్ హాలిడేస్ వస్తాయి. సో ఎవ్రీ ఇయర్ మనం నీ బర్త్డే బయట సెలబ్రేట్ చేసుకుందాము. సో ఇప్పుడు నువ్వు ఆగి తర్వాత వస్తే మనం ఎవ్రీ బర్త్డే హాలిడే లాగా చేసుకుందామని చెప్పా. సో ఆ రోజు అప్పుడు విన్నాడు వాడు. వినేసి కొంచెం కామ్ అయిపోయి 1.5 month తర్వాత 1 month యాక్చువల్లీ 1.5 కూడా ఉండలేదులేండి 1 month తర్వాత డెలివరీ అయిందనమాట. సో వాడికి ఇచ్చిన ప్రామిస్ నేను మాట తప్పకూడదు కదా. అందుకని ఫస్ట్ బర్త్డే కాబట్టి లాస్ట్ ఇయర్ అందరితో సెలబ్రేట్ చేసుకోవాలి, లైఫ్ అంతా ఎలాగో వెళ్తూ ఉంటాం కదా అనేసి ఫస్ట్ బర్త్డే మాత్రం ఇక్కడ చేసుకున్నాము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. బట్ ఇప్పుడు సెకండ్ బర్త్డే వాడికి ఇచ్చిన ప్రామిస్ ఇప్పటి నుంచి నెరవేర్చడం మొదలు పెడుతున్నాం అనమాట. ఫస్ట్ హాలిడే ఎక్కడికి ఏంటి ఎలాగా అనేది యాక్చువల్లీ ఎలా వెళ్తున్నామో మాత్రం ఈ వీడియోలో చూడొచ్చు మీరు. బట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆబ్వియస్లీ నెక్స్ట్ వీడియోస్లోనే. కానీ ఎలా వెళ్తున్నాం అనే దానికి ఎన్ని ఉన్నాయి తెలుసా, ఇవన్నీ అదే యాక్చువల్లీ ఇంకా సామాన్లు ఉన్నాయి సర్దుకోవాలి. సో ఫస్ట్ నాది సర్దేసుకున్నాను అనుకోండి, తర్వాత మేఘన్వి వాళ్ళ డాడీవి అంటే జెంట్స్వి ఎక్కువ ఏమి ఉండవు కదా, మనమే ఎక్కువ ఉంటాయి కాబట్టి మనవి కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్నీ మిస్ అవ్వకుండా ప్యాక్ చేసుకోవాలి కాబట్టి నాది ఫస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఇవి నాకు కాస్ట్యూమ్స్ అండ్ ఇవి స్కిన్ కేర్. మర్చిపోయా, స్కిన్ కేర్ అనేసరికి మీకు గుర్తొచ్చింది. బేసిక్గా నాది ఆయిలీ స్కిన్. అందులోనూ ఈ రీసెంట్ టైమ్స్లో నేను స్కిన్ కేర్ అని చెప్పేసి ఐ ట్రైడ్ మెనీ థింగ్స్. బట్ అన్నీ ట్రై చేయడం వల్ల స్కిన్ బాగా సెన్సిటివ్ అయిపోయింది. రిజల్ట్స్ పక్కన పెడితే లిటరలీ లైక్ సూదులతో గుచ్చుతున్నట్టు అయిపోయింది అనమాట. ఏది అప్లై చేసినా అంత టెండర్ అయిపోయింది స్కిన్ సెన్సిటివిటీ వల్ల. సో ఇప్పుడు ఏదైనా చేస్తే కరెక్ట్గా చేయాలి, ఏది పడితే అది ఆలోచించకుండా తీసేసుకోవద్దు, రిజల్ట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం నేను సఫర్ అవ్వకూడదు, స్కిన్ని సఫర్ చేయకూడదు అని చెప్పేసి ఒకటి నాకు వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే తీసుకున్నాను. దట్ ఈస్ ఫ్రమ్ నాకు తెలిసిన బ్రాండ్ యాక్చువల్లీ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసింది. దట్ ఈస్ ఫ్రమ్ డాక్టర్ సేట్స్ నుంచి సెరమైడ్ అండ్ 10% విటమిన్ సి యాంపోల్ సిరమ్. ఇది నేను డాక్టర్ సేట్స్కి లిటరలీ థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా మనకి సిరమ్స్ అనగానే మార్కెట్లో అన్ని వెరైటీస్ సిరమ్స్ ట్రై చేశానండి లిటరలీ, కానీ ఇలా రెడ్నెస్ అండ్ ఇరిటేషన్ లేని సిరం అయితే చూడలేదు. ద ఫస్ట్ ఎవర్ సిరం దట్ ఈస్ సాటిస్ఫాక్షన్ ఉంది. లైక్
నా స్కిన్ టెక్స్చర్లో సాటిస్ఫాక్షన్ ఉంది, నా స్కిన్ హెల్త్ వైజ్ సాటిస్ఫాక్షన్ ఉంది, అండ్ ఆల్సో రిజల్ట్లో కూడా సాటిస్ఫాక్షన్ ఉంది. ఇందులో మనకి సెరమైడ్ ఉంది, 10% విటమిన్ సి ఉంది. దీంట్లో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? ఇది పవర్ ఆఫ్ నేచర్ ప్లస్ సైన్స్ ఫర్ బ్రైటర్ అండ్ హెల్దీ గ్లోయింగ్ స్కిన్. మనకి సెరమైడ్స్ ఉండడం వల్ల మన స్కిన్ బ్యారియర్ రిపేర్ చేసేసి ఈ విటమిన్ సితో ఉండే లైక్ ఇరిటేషన్ అనేది కూడా చాలా తగ్గించేసి స్కిన్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. అండ్ బేసిక్గా మనకి విటమిన్ సి అనగానే మన స్కిన్ ఇరిటేషన్ వచ్చేస్తుంది స్లైట్గా, కానీ ఈ సిరం అలా కాదు. ఈ విటమిన్ సి మనకి 99% ప్యూర్ అండ్ స్టబుల్ విటమిన్ సి విచ్ ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ విటమిన్ సి సిరం. అండ్ దీని టెక్స్చర్ చెప్పాను కదా, లుక్ ఎట్ దిస్. సో లైట్ వెయిట్ గైస్, జస్ట్ వాటరీ ఉంటుంది. జస్ట్ ఇలా డాప్ చేసేసుకోండి. సి అప్లై చేశానో లేదో, డ్రై, దిస్ ఇస్ నో ఇరిటేషన్, నో స్టిక్కీనెస్, నో గ్రీజీనెస్. మనకి ఎంత ఫ్రీగా ఉంటుంది తెలుసా? ఇట్స్ లైక్ అ ఫ్రీడమ్ టు అవర్ స్కిన్. హెల్దీ గ్లోయింగ్ లుకింగ్ స్కిన్ కావాలి అంటే ఈ ప్రోడక్ట్ డెఫినెట్గా ట్రై చేయండి. మీకు డిస్కౌంట్ కావాలా అయితే నా ప్రోమో కోడ్ డాక్టర్ సెట్స్ అఫీషియల్ వెబ్సైట్లో ట్రై చేయండి, మీకు 20% అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఆల్సో ఈ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లో దొరికేస్తాయి. బట్ స్టిల్ డిస్కౌంట్ కావాలి అంటే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెంటనే వెళ్ళి షాప్ చేసేసుకోవచ్చు. అండ్ ఐఎమ్ గుడ్ టు గో. యాక్చువల్లీ మీతో మాట్లాడుతూనే సో ఇది మీకు చెప్పాలనిపించింది, మంచి విషయాలు షేర్ చేసుకోవాలి అనిపించినప్పుడు చేసుకుంటాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ తర్వాత ఓకే, ఈ డ్రెస్సెస్ మీకు చూపించాలి అనుకున్నాను. సో ఇది వాడి బర్త్డే రోజు నేను వేసుకుంటున్నాను, నా బర్త్డే కాదండి. దిస్ ఇస్ అ బ్రైట్ రెడ్ కలర్ డ్రెస్. ఇది వాడి బర్త్డే రోజు నేను వేసుకుంటానికి తీసుకున్నాను. అండ్ ప్లస్ ఇది దాని దుపట్టా, ప్లస్ ఇవి క్యాజువల్ వేర్స్ అన్నీ కొత్తవి తీసుకున్నాం అనమాట. హాలిడేకి వెళ్తున్నాం కదా, ఇట్స్ బీన్ అ లాంగ్ టైం. మేము ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళిన హాలిడే. ఐ గెస్ సంవత్సరం అయినట్టుంది, యాక్చువల్లీ సంవత్సరం అయింది. సో ఇప్పుడు కొంచెం పర్సనల్ కదా, సో షాపింగ్ బాగా చేసాము. నావి మాత్రమే కాదు, మేఘన్వి కొత్తవి ఉన్నాయి, మా వారివి కూడా. షాపింగ్ యాక్చువల్లీ ఈ వీక్ మొత్తం షాపింగ్లోనే ఉన్నాను. సో బట్టలు అంతా హడావుడ్ అవుతుంది, ఫాస్ట్గా ప్యాక్ చేసేసుకున్నాం. ఈ డ్రెస్ నాది పట్టదు ఇందులో. ఎలాగ ఇప్పుడు మొత్తానికి డ్రెస్ పట్టించేసాను. ప్రాబ్లం ఏంటంటే ఈసారి బట్టలు కావాలి కానీ ఎక్స్ట్రా లగేజ్ ఉండకూడదు, ఎందుకంటే మాకు వెహికల్లో వెహికల్లో వెళ్తున్నాము. వెహికల్లో స్పేస్ ఎక్కువ కావాలి, లగేజ్ చాలా తక్కువ కావాలి అని ఫిక్స్ అయ్యామన్నమాట. సో అందుకే లిమిటెడ్గా వెళ్తున్నాము. సో నా డ్రెస్సెస్ ఇవి. అండ్ నా స్కిన్ కేర్ బేసిక్వి లిప్ బామ్ అవి. తర్వాత ఇప్పుడు మేఘన్ బట్టలకు వద్దాము. మేఘన్ బట్టలు ఆ రూమ్లో ఉన్నాయి, తీసుకొని వస్తాను. సో అయ్యగారికి ఎక్కువ కావాలి. బేసిక్గా వాళ్ళు తడుపుకోవడము లేకపోతే ఏదో ఒక ఫుడ్ తిన్నా కూడా పైన పోసుకుంటూ ఉంటారు కదా. సో వాడికి మాత్రం నంబర్ ఆఫ్ పేర్స్ ఇవి, ఒక 3 అయ్యో ఇక్కడ తీసుకొచ్చా. ఇది వాడి బర్త్డే డ్రెస్. ఒకటి ఎత్తునీకి తీసుకోవాలనిపించింది. ఇది ఎంత నచ్చిందంటే చూసిన వెంటనే పెద్ద సైజ్ అన్నారు, కానీ అమ్మ పెద్దది అవుతుంది కదా వద్దని సరే ఇంకొక చాలా స్టోర్స్ చూసా, అయినా దొరకలేదు. సరే పెద్దదైతే అయింది, ఆల్టరేషన్ చేయించుకోవచ్చులే, లూజ్ అయినా పర్లేదులే అని చెప్పేసి, వాళ్ళకి టైటే ఉండాలి, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలంటే అవ్వదు కదా, పర్లేదని చెప్పి తీసుకున్నా. కొంచెం చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఓకే. సో ట్రై చేయలేదు అందుకని ఓకే. ఇది వాడి బర్త్డే డ్రెస్. అండ్ దీంతో పాటు కాటన్ ఈ డ్రెస్సెస్ ఉన్నాయి. బేసిక్ ఇది నార్మల్దే. ఇది ఇంకొకటి డే టైం డ్రెస్ కోసం. ట్యాగ్స్ ఉన్నాయి చూసారు అన్నిటికీ. సో అన్ని షాపింగ్ మొన్ననే చేసాం. నా పైన పెట్టుకుంటున్నాను, నా సైజ్ కాదు, మా మేఘన్ గారిది. సో ఇదొకటి. అరుస్తున్నాడు బయట నుంచి డోర్ వేసేసరికి, ఊరికే వచ్చేసి లాక్కుని వెళ్ళిపోతున్నాడు అన్నీ. నేను తీసుకొచ్చి పెట్టడం, వాడు మళ్ళీ పక్కన పెట్టేయడం. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది. మార్నింగ్ ఎప్పుడో బయలుదేరదాం అనుకున్నా, ఇప్పుడు 10 అయింది. సో వాడి కోసం నెక్స్ట్ కొన్ని న్యూ పేర్ ఆఫ్ సాక్సెస్. అండ్ బయటకు వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్లీ వాడికి మనకి ఎలా ఉన్నా సరే కానీ వాడికి సంబంధించిన బెడ్డింగ్ విషయాలు మాత్రం నేను కేర్ తీసుకుంటాను. సో ఇది క్విల్ట్ ఒకటి బ్లాంకెట్ ఒకటి. ఇది ఎంతో సాఫ్ట్ ఉంది తెలుసా, నాకు చాలా నచ్చింది. ఇది 2A అనమాట. ఇటు సైడ్ ఉలెన్ ఉంది, ఇటు సైడ్ ఏమో మనకి చలి వేస్తే వెచ్చగా ఉండడానికి. ఇది ఎవరిది? ఇది డ్రెస్ వేసుకోలేదు,
సో ఇవి అండ్ బర్త్డే కదా కొంచెం ఈసారి అన్నీ కొత్తవి తీసుకున్నాం సార్కి. సో ఇవన్నీ కాటన్ మస్లిన్ నాప్కిన్స్తో సహా అన్నీ కొత్తవి తీసుకున్నాను ఈసారి. ఒక్కొక్కసారి అవుతుంటాయి ఇలాగా, ప్రతిసారి ఇలాగే అవుతుందని కాదు. అండ్ ఓకే బ్యాగ్ మేఘా నీ బ్యాగ్ ఏదిరా. ఆల్ ది టవల్స్ అండ్ మా వారివి ఇంతే, అడిగితే అన్నీ కలిపి ఇవే చెప్పారు. అంతే ఉంటాయిలేండి జెంట్స్వి కదా, ఎక్కువ మాట్లాడుకోకూడదు వాటి గురించి. సో ఇది ఇందులో నేనేం కబ్బెట్టు కట్టాను యాక్చువల్లీ. ఏంటంటే మీరిద్దరు తినండి ఫాదర్ అండ్ సన్, మీరిద్దరు తినే లోపు నేను వచ్చేస్తాను అని చెప్పా. సో అది హడావడి. బ్రేక్ఫాస్ట్ టైం ఫాస్ట్గా తినాలి, లేదంటే బెడ్ ఓడిపోతాం. స్మాల్ సైజ్ బెడ్ వేస్తున్నాను మీకు గోల్ తట్టుకోలేకపోయి బెడ్ వేస్తున్నాను. మేఘన్కి బెడ్ అటు ఇటు దూకితే అయిపోతారు ఇప్పుడు చెప్తున్నా. మేఘన్కి బెడ్ వచ్చింది. సి మేఘి సి. ఇది లాక్ చేయడానికి ఉంటుందా? తీయడానికి రాదు కదా, ఇది తీసిన తర్వాత ఓపెన్ చేస్తేనే కదా వస్తుంది. అయితే వాడిని వదిలేవచ్చు, మమ్మల్ని ఎక్కి తొక్కకుండా అయ్యగారికి ఇంత పెద్ద బెడ్ వేస్తా, ఇంత ఇరుకు కాదు కూడా అర్థం చేసుకొని హ్యాపీగా మీరు మీ హ్యాపీ జర్నీని హ్యాపీగా గడుపుతారని కోరుకుంటున్నాను. స్టార్ట్ అయ్యాము. అరే ఇందాక పూజ చేసినప్పుడు చేయరా అన్నావు. సో మాతో పాటు రాబోతున్నది పెద్ద పెద్ద మనుషులు వస్తున్నారు మనతోటి. మేకి గోవింద చెయ్యి, గోవింద అంట చెయ్యి, గోవింద. ఎక్కడ ఏముంది? ఇందాక బాగానే చేసావు కదా, కెమెరా వచ్చిందనే కదా యాక్షన్ అంతా. అందరు మర్చిపోయా, ముగ్గురు బ్లూ వైట్ బ్లూ వైట్ బ్లూ వైట్. ఓ మై గాడ్, అలా ఉండాలి యూత్ అంటే. ఉన్నారు ఒక్కరిదన్నా సంబంధం ఉంది అసలు మీ ముగ్గురులో ఏజ్ కి? అయినా సింక్ లో ఉంటాం, అదే అద్భుతం. సారీ అంటే మీ ముగ్గురు మామూలుగా సింక్ లో లేరు. సరే అమ్మా డాన్స్ చేయమ్మా. వీడియో తీస్తున్నారు. ఈ గ్యాప్ లో ఒక సెకండ్ ఆగలేవా మామ? లేకపోతే ఫస్ట్ కాఫీ తీసుకొస్తాము అని చెప్పి మా వారు వెళ్తే అయ్యగారు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చే గ్యాప్లో ఏడుస్తున్నాడు. ఇది చూసాడు కాబట్టి కామ్గా ఉన్నాడు, లేకపోతే సైకిల్ తెప్పించేస్తాడు ఒక సెకండ్లో. ఏదో చెప్తున్నా తప్పు ఎక్కడ జరిగిందో చెప్తా విను. ఆ రోజు పందులు నూనెలో గట్టి మంత్రాలు చదివి వినిపించాడు. నూనె ఎఫెక్ట్ బాగా గట్టిగా ఉంది. ఆ రోజు నువ్వు వాడిని చూడాలనుకొని పెట్టారు, పాపం వాడు చూసినట్టున్నాడు నిన్ను. దొరికాడు బాగా నూనెలో. అప్పటి నుంచి మామ కాదు మా మామ, మా మామే, మా మామ. ఏడ్రా మీ మామ? ఏడి మీ మామ? ఏడి పిలు మామ పిలు. నువ్వు నిప్పిలక మా మామ. ఏడి మీ మామ? ఏడి వద్దేసలరా ఒకసారి ఏం చేస్తాడు చూద్దాం. అమ్మమ్మ ఎవరు కావాలి?
ఎవరది అరే 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 పోనీ నా దగ్గరికి రా అమ్మరా అరే నేనేరా రే ఓ మై నాన్న ఆడొద్దు మనకి ఇదే. మనం ఇవ్వాలి. పట్టుకో. మనం ఇవ్వాలి. వాడు ఉండేసరికి పక్కన. నువ్వు వెళ్ళు. ఫైనలీ ఎంటర్ ద రూమ్. మేఘన్ గారు ఏం చూస్తున్నారో తెలుసా? వాడు ఏం చూస్తున్నాడో తెలుసా? ఒక ఛానల్ దొరికింది, దాంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి అడ్జస్ట్ ఇచ్చేసి లాంగ్వేజ్ మార్చి ఇది చేశాను. మేఘన్ అది చూసి నువ్వు కూడా నేర్చుకుంటావా? సేమ్ అల్లరి ఇందాక పోస్టర్స్ అలాగే ఇచ్చావు కార్లో, అలాగే తయారవుతావా నువ్వు? అయ్య గారికి నేను పెడితే తినట్లేదు, వెళ్ళి వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ మామయ్య కావాలి అంట. అమ్మ పెడితే ఎందుకు తినట్లేదు? అమ్మ పెడితే తినవా? ఈటా ఏయ్ 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 ఇదిగో ఇదిగో గుడ్ బాయ్. రే మేఘన్ నేనేం చేస్తాను మరి? ఏయ్ నేనెందుకు పెడితే తినట్లేదు నువ్వు? పరిస్థితి ఓకే.